ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ మీట్ తినే వాళ్ళకి, నాన్ వెజ్ ఈటర్స్కి అయితే కొద్దిగా చాలా ఈజీ. మీట్లో హీమ్ ఐరన్ అని ఉంటుంది, మన శరీరం చాలా సులభంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వీళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు వెజ్ ఈటర్స్ తీసుకుంటే ఈ ప్లాంట్స్లో ఉండే ఐరన్ అనేది నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది, అంటే కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టం అన్నట్టు, అంత ఈజీగా అబ్జర్వ్ అవ్వదు. సో అబ్జర్వ్ అయ్యే పర్సంటేజ్ కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది, అంటే ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్లో అంజీర్ ఉంటుంది, ఇంకా బీన్స్, తర్వాత సెరల్స్. నేనేం చెప్తానంటే మా పేషెంట్స్కి రోజు ఖచ్చితంగా ఆకుకూరలు ఉన్నట్టు చూసుకోమంటాను, ఒక పూట రాగి ఉండేట్టు చూసుకోమంటాను. లంచ్లో ఈ ఆకుకూరలతో పాటు లెమన్ జ్యూస్ తీసుకోమంటారు. ఇంకా ఈ బెల్లంతో చేసిన చిక్కీలు ఉంటాయి, పల్లీలు ఉంటాయి. షుగర్ లేని పేషెంట్స్ అయితే వీటిపైన డిపెండ్ అవ్వచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.